రోజుకు ఇద్దరు చొప్పున పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తున్న బీఆర్ఎస్ మరొక 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దాంతో ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేశారు. అలాగే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుండి ఆత్రం సక్కు పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, రోజుకో ఇద్దరు చొప్పున అధినేత కేసీఆర్ నందినగర్ లో ఆ పార్లమెంట్ సమావేశంలోని శాసనసభ్యులు కావచ్చు, ఓడిపోయినటువంటి నేతలు, సీనియర్ లీడర్లందరితో సమావేశం అవుతున్నారు. చాలా మందిని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు 9 మందిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు తర్జన భర్జన అనంతరం మరొక ఇద్దరు పేర్లను ఎంపీ క్యాండిడేట్లను అనౌన్స్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి ప్రధానంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. దీనికి ఎవరిని నియమిస్తారు, ఏంటి, ఎవరిని ఇక్కడ నిలబెడతారనే చర్చ పెద్ద ఎత్తుంది. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పేరు దాదాపు ఖరారైందని చెప్పుకుంటున్న టైంలోనే ఆయన నేను పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త వ్యక్తి కోసం అన్వేషణ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును కేసీఆర్ నిర్ణయించారు. రాగిడి లక్ష్మారెడ్డి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఉప్పల్ టికెట్ ఆశించిన నేపథ్యంలో అక్కడ రాకపోవడం వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బట్ సరైన సమయంలో సరైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ అనుకున్నట్టుగానే ఏకంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డిని డిసైడ్ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ సంబంధించినటువంటిదిగా ఆత్రం సాకు ఆయన పేరు కూడా ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ కూడా ఆదిలాబాద్ స్థానానికి అది ఎస్టీ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు ఖరారు చేసినటువంటి సందర్భం. ఆదిలాబాద్ నుంచి అయితే దాదాపు 2-3 గంటలుగా కేసీఆర్ గాంధీనగర్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కూడా ట్రైబల్ లీడర్స్ తో కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం లీడర్లందరితో కూడా సమావేశమయ్యారు. బట్ ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి స్థానం, లోక్సభకు సంబంధించిన నామ నాగేశ్వరరావు పేరుని ఇప్పటికే ప్రకటన జరిగింది మొదటి లిస్ట్ లోనే. దాని తర్వాత మహబూబాబాద్ మాలోత్ కవిత ఆల్రెడీ ఆమె సిట్టింగ్ స్థానం, అదేవిధంగా నామ నాగేశ్వరం కూడా సిట్టింగ్ ఎంపీనే. అదేవిధంగా వినోద్ కుమార్ కరీంనగర్ సంబంధించి ఆయన కూడా ఇప్పటికే 3 సార్లు కూడా పోటీ చేసినటువంటి సందర్భం చూసినాం. 2014 నుంచి కూడా 14 కానీ 19లో కానీ ఇప్పుడు కానీ పోటీ చేస్తూ వచ్చారు. 14లో గెలవడం జరిగింది, మధ్యలో ఓడిపోయాడు, బండి సంజయ్ గెలవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వినోద్ కుమార్. అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ పేరును కూడా పెద్దపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి కొప్పుల ఈశ్వర్ ని ప్రకటించడం జరిగింది. ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. రీసెంట్ గానే ఆయన పేరును కూడా ప్రకటించడం జరిగింది. మహబూబ్ నగర్ స్థానం నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి ఆయన సిట్టింగ్ స్థానం, ఆయన పేరుని దాదాపు ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లిస్ట్ లోనే ఆయన పేరుని ఖరారు చేశారు. ఇక చేవేళ్ల నుంచి నిన్న మనం చూసాం కాసాని జ్ఞానేశ్వర్ పేరుని ప్రకటించడం జరిగింది. ఆయనే గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచి బలం ఉన్నటువంటి నేత, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా. బట్ అందుకనే ఆయన రీసెంట్ గా పార్టీలోకి వచ్చారు. అందుకనే సముచిత స్థానంలో కల్పిస్తారన్న ఉద్దేశంతో చేవేళ్లలో ఆయనకు నిలబెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వరంగల్ కడియం కావ్య, ఈ పేరు కూడా నిన్ననే ఖరారైంది. కడియం శ్రీహరి కూతురు, డాక్టర్ గా ఉండే. బట్ ఇక్కడ కూడా 2-3 పేర్లు ఉండే. ఫైనల్ గా కడియం కావ్యను నిన్న డిసైడ్ చేశారు. అదేవిధంగా జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ కూడా సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా చెప్పుకోవాలి. ఆయన పలుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ లో 2-3 నియోజకవర్గాల మీద ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా బలమైనటువంటి వ్యక్తిగా అన్ని రకాలుగా కనుక ఆయన క్యాడర్ దృష్టిలో పెట్టుకుని రీసెంట్ గా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో బాజిరెడ్డి గోవర్ధన్ డిసైడ్ చేశారు. ఇట్లా 9 మందిని నిన్నటి వరకు డిసైడ్ చేశారు. ఇవాళ ఇద్దరు డిసైడ్ చేస్తే మొత్తం 11 మంది ఖరారైపోయాయి. మరొక 6 పేర్లు మాత్రం మిగిలిపోయినాయి. హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్ కానీ, అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో పేర్లు ఖరారు కావాల్సింది. నాగర్ కర్నూలు విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్కి ఇస్తారా, లేదంటే పొత్తులో భాగంగా ఇప్పటికే దాదాపు ఖరారైందని చెప్తున్నారు. బట్ ఇట్లా నాగర్ కర్నూలు పోను మిగతా చోట్ల 5 స్థానాల్లో పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్ గా 16 స్థానాల్లో బీఆర్ఎస్, 1 బిఎస్కి ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ రేపు ఎల్లుండి కూడా మరొక 2-3 పేర్లు ప్రకటించే అవకాశం కేసీఆర్ అయితే కనిపిస్తున్నారు. టోటల్ గా నందినగర్ లోనే
ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. బట్ రోజుకు ఒకరిద్దరు చొప్పున పేర్లు ఖరారు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.